ప్రపంచ వేదికపై భారత్ దూసుకెళ్తుంది. 4 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నమ్మకమైన భాగస్వామిగా ఉన్న ఢిల్లీతో చాలా దేశాలు సన్నిహితంగా మెలుగుతున్నాయి. పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయి. ఇదే మరో దేశానికి కడుపు మంటగా మారింది. భారత్ ఎదుగుదలను ఓర్వలేకపోతోంది. నిత్యం సముద్రంలో దాక్కుని భారత్పై నిఘా పెడుతోంది. భారత యుద్ధ నౌకలు జలాంతర్గాములను ట్రాక్ చేస్తుంది. సముద్రంలో ఆ దేశం చేస్తున్న గలీజు పనులను ఫ్రాన్స్ కనిపెట్టింది. మిత్రుడైన భారత ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆ నివేదికను అందించాడు. వెంటనే శత్రువుకు చెక్ పెట్టమని సూచించాడు. ఇంతకు సముద్రంలో నక్కిన ఆ శత్రువు ఎవరు? ఆ శత్రువుతో భారత్కు ముప్పు తప్పదా? వాట్ ది స్టోరీ. భారత్పై డ్రాగన్ నిఘా కుట్రలేంటి? ఎన్ని ప్రాంతాల్లో చైనా నౌకను గుర్తించారు? భారత్కు ఫ్రాన్స్ అందిస్తోన్న సహాయం ఏంటి? భారత్పై డ్రాగన్ ఎక్కడ కవ్వింపులకు దిగుతోంది? ఈ ప్రశ్నకు చాలా మంది ఊహించేది, చెప్పేది కఠినమైన పర్వత ప్రాంతం హిమాలయాలని. చైనా భారత్ సరిహద్దుల్లో సంఘర్షణకు ఎక్కువగా ఛాన్స్ ఉంటుందనేది అందరి అభిప్రాయం. ఈ వాదన నిజమే. ఇరు దేశాల ఘర్షణకు సరిహద్దుల్లోనే ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ కమ్యూనిస్ట్ కంట్రీ మాత్రం సముద్రంలో భారత్కు సవాల్ విసురుతోంది. భారత జలాలకు సమీపంలోనే రహస్యంగా చైనా ఓడలు చక్కర్లు కొడుతున్నాయి. సముద్రంలో చైనా కదలికలపై ఫ్రాన్స్ నిఘా సంస్థ తాజాగా కొత్త నివేదిక ఇచ్చింది. బంగాళాఖాతంలో 1900 నౌకలను ట్రాక్ చేసినట్లు ఆ నివేదికలో సారాంశం. వాటిలో చాలా వరకు షిప్లను ట్రాక్ చేసినట్లు తెలిపింది. నౌకలను ట్రాక్ చేయడానికి ఐఏఎస్ ను వినియోగిస్తారు. ఐఏఎస్ అంటే ది ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఒకవేళ ఐఏఎస్ ఆన్ లో ఉంటే షిప్ ను ట్రాక్ చేయొచ్చు. కానీ 10% చైనీస్ షిప్లు ఐఏఎస్ ను ఆఫ్ చేసినట్లు ఫ్రాన్స్ నిఘా సంస్థ వెల్లడించింది. దీని అర్థం అవి దాక్కుని ప్రయాణించాయి. మరీ సింపుల్ గా చెప్పాలంటే 1900 నౌకల్లో 10% షిప్పులు ఎవరూ ట్రాక్ చేయకుండా చూసుకుంటున్నాయన్నమాట. ఈ 10% నౌకల్లో ఒక నౌక ఫ్రెంచ్ నిఘా సంస్థ దృష్టిని ఆకర్షించింది. ఆ నౌకను పరిశోధన నౌకగా నిత్యం చైనా వాదిస్తుంది. అయితే ఫ్రాన్స్ దృష్టిని ఎందుకు ఆకర్షించింది? ఎందుకంటే అది భారత మిలిటరీ జోన్ కు సమీపంలోనే టచ్ ఆడుతోంది. డ్రాగన్ షిప్ ను హిందూ మహాసముద్రంలోని 10 ప్రాంతాల్లో ఫ్రాన్స్ సంస్థ గుర్తించింది. అవన్నీ శ్రీలంక, భారత్కు సమీపంలోనే ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే భారత్పై నిఘా పెట్టిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ షిప్ పరిశోధన నౌకగా చైనా వాదిస్తోన్నా వాస్తవానికి అది నిఘా నౌక. ఇక్కడే అందరికీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవేంటంటే ట్రాకింగ్ ను చైనా ఆపేసినా ఫ్రాన్స్ ఎలా గుర్తించగలిగింది? రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా డ్రాగన్ నిఘా నౌకను గుర్తించారు. నిజానికి ప్రతి నౌక నుంచి రేడియో తరంగాలు విడుదలవుతాయి. వాటిని దగ్గర నుంచి పరిశీలిస్తే షిప్ ఎక్కడుందో గుర్తించవచ్చు. ఫ్రెంచ్ గ్రూప్ అలాగే చేసింది. చైనా నౌక వ్యూహాత్మకంగా సంచరిస్తున్నట్లు ఫ్రాన్స్ గుర్తించింది. అదేమీ పరిశోధనలు చేయడం లేదని తేల్చేసింది. అది దుర్మార్గమైన పనికి పాల్పడుతోంది. అసలు చైనా నౌక దేనికోసం భారత్పై నిఘా పెట్టింది? దీనికి సంబంధించి ఫ్రాన్స్ ఓ అంచనాకొచ్చింది. సముద్రపు అడుగు భాగాన్ని చైనా నౌక మ్యాపింగ్ చేస్తున్నట్లు గుర్తించింది. మరి ముఖ్యంగా సబ్మెరైన్ కారిడార్లను గుర్తించేందుకు చైనా యత్నిస్తోంది. ప్రాథమికంగా భారత సబ్మెరైన్లు ఉపయోగించే రూట్లపై డ్రాగన్ కంట్రీ కన్నేసింది. అయితే ఈ సబ్మెరైన్ రూట్లు ఎందుకు ముఖ్యమైనవి? యుద్ధమే మొదలైతే ఈ సమాచారం చాలా కీలకం అవుతుంది. సో భారత సబ్మెరైన్ రూట్లను గుర్తించే పనిలో పడింది చైనా. భారత్పై నిఘా పని చాలా కాలంగా బీజింగ్ చేస్తోంది. ఇటీవలి కాలంలో చాలాసార్లు తమ నిఘా నౌకలను చైనా శ్రీలంకకు పంపుతోంది. డ్రాగన్ నిఘా నౌకలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకే శ్రీలంక వాటిని నిషేధించింది. అందుకే బీజింగ్ నౌకలు రహస్యంగా భారత్ శ్రీలంక జలాల్లో సంచరిస్తున్నాయి. అయితే చైనీస్ నిఘా నౌక ఇప్పుడు 3 ప్రశ్నలను లేవనెత్తుతోంది. మొదటి ప్రశ్న, చైనా నిఘా నౌకల అంతిమ లక్ష్యం ఏంటి? రెండోది, చైనా నౌకలతో భారత్కు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? మూడో ప్రశ్న, డ్రాగన్ నిఘా నౌకలపై భారత్ ఎలా స్పందించాలి? ముందుగా మొదటి ప్రశ్నను చూద్దాం. డ్రాగన్ లక్ష్యం హిందూ మహాసముద్రాల్లో తనే శక్తివంతంగా ఉండాలని కోరుకోవడం. ఈ లక్ష్యం కోసం కొన్నేళ్లుగా దశలవారీగా కార్యకలాపాలను విస్తరిస్తోంది. తొలిసారి 2008లో హిందూ మహాసముద్రంలో చైనా తన నౌకలను మోహరించింది. ఆ తర్వాత 2014లో జలాంతర్గాములను మోహరించింది. ఆపై 2017లో జిబౌటీలో తమ మొదటి హిందూ మహాసముద్రం నేవీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా భారత్పై నిఘాకు కమ్యూనిస్ట్ కంట్రీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో భారీగా సైనిక విన్యాసాలను చైనా నిర్వహిస్తోంది. 2020-22 మధ్యకాలంలో 7 సైనిక విన్యాసాలను నిర్వహించింది. 2023లో 14, 2024లో 12 సైనిక విన్యాసాలను డ్రాగన్ చేపట్టింది. అదే సమయంలో మౌలిక సదుపాయాలను బీజింగ్ భారీగా పెంచేసింది. హిందూ మహాసముద్రంలో చైనా చాలా పోర్ట్లను సొంతం చేసుకుంది. పాకిస్తాన్లో కరాచీ, గ్వాదర్, శ్రీలంకలో హంబన్తోట్ పోర్ట్లున్నాయి.
ఈ మ్యాప్ను చూస్తే చైనాకి ఎన్ని పోర్టులున్నాయో క్లియర్గా తెలుస్తుంది. హిందూ మహాసముద్రంలో చైనా ఎంత భారీగా విస్తరిస్తోందో దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు హిందూ మహాసముద్రంపైనే చైనా అంతగా గురిపెట్టింది అంటే ఆ మహాసముద్రం మీదుగానే చైనా సుమారు 80% చమురును దిగుమతి చేసుకుంటోంది. అందుకే ఈ ప్రాంతం బీజింగ్ అత్యంత కీలకమైంది. ప్లస్ హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయిస్తే భారత్ను ఇరుకున పెట్టొచ్చు. సో ఒకే దెబ్బకు రెండు పెట్టెలన్నట్టుగా చైనా వ్యవహరిస్తోంది. తమ చమురు రవాణాను సురక్షితం చేసుకోవడం, భారత్ను చుట్టుముట్టడం ఒకేసారి జరుగుతాయి. ఇక రెండో ప్రశ్నకొద్దాం. చైనా నిఘాతో భారత్కి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? సింపుల్ గా చెప్పాలంటే భారత్ సముద్రయాన దేశం. మన తీర ప్రాంతం 11,000 కిలోమీటర్ల కంటే పొడవుగా ఉంటుంది. మన వాణిజ్యం దాదాపు 95% సముద్ర తీరాల నుంచే జరుగుతోంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం చమురు హిందూ మహాసముద్రం మీదుగానే వస్తోంది. సో ఈ మహాసముద్రం చైనాకే కాదు, భారత్ కూడా అత్యంత కీలకం. అందుకే చైనా నిఘా నౌకల ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారత నేవీ స్థావరాల తీర ప్రాంతం అంతటా ఉన్నాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో సబ్మరైన్ బేస్ను కూడా భారత్ ఆవిష్కరించింది. ఎప్పట్లాగే ఈ ఆస్తులను దాడుల నుంచి మాత్రమే కాదు, నిఘా నుంచి కూడా భారత్ కాపాడుకుంటోంది. ఇక చివరి ప్రశ్న, డ్రాగన్ నిఘా నౌకలకు భారత్ ఎలా కౌంటర్ ఇవ్వబోతోంది? కొంతకాలం క్రితం భారత నేవీ చైనా నౌకలను ట్రాక్ చేసింది. అయితే ట్రాకర్ ఆన్ చేయాలని భారత్ కోరింది. చైనా నిరాకరించింది. అయితే బీజింగ్ నిఘా భారత్ ఎందుకు సైలెంట్ అయింది అంటే చైనా నౌకలు భారత జలాల వెలుపల ఉన్నందున ఏమీ చేయలేకపోయింది. అందుకే చైనా నౌకలపై భారత్ నిఘా పెడుతోంది. గతేడాది ఆగస్టులో హిందూ మహాసముద్రంలోకి 3 నిఘా నౌకలను చైనా మోహరించింది. వాటన్నింటినీ ట్రాక్ చేసినట్లు భారత్ తెలిపింది. దీర్ఘకాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వనున్నాయి? హిందూ మహాసముద్రంలో చైనా లక్ష్యాలను భారత్ ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. హిందూ మహాసముద్రంలో భారత్కే ఆధిపత్యం ఉంటుంది. ఇది దక్షిణ చైనా సముద్రం ఏమాత్రం కాదు. కాబట్టి చైనా కంటే భారత నావికాదళం మెరుగైన స్థానంలో ఉంది. ప్రధానంగా చైనాకు చెక్ పెట్టాలంటే భారత నావికాదళాన్ని మరింత పటిష్టం చేయాలి. ప్రస్తుతం భారత్ వద్ద 293 నౌకలున్నాయి. కానీ చైనా వద్ద 754 ఉన్నాయి. ఇవి కాకుండా చైనా వద్ద మరిన్ని క్యారియర్లు, డిస్ట్రాయర్లు, జలాంతర్గాములు, యుద్ధ నౌకలు ఉన్నాయి. వాస్తవానికి ఢిల్లీకి ఈ విషయం తెలుసు. అందుకే నేవీని పటిష్టం చేయడంపై దృష్టి సారించింది. ప్రస్తుతానికి భారత్ 61 యుద్ధ నౌకలు, సబ్మెరైన్లను నిర్మిస్తోంది. మరో 15 నౌకలు, సబ్మెరైన్లు ఒప్పందం దశలో ఉన్నాయి. నావికాదళం అప్గ్రేడ్కు 2,40,000 కోట్ల రూపాయల అంచనాలు కూడా సిద్ధమయ్యాయి. సో నేవీని పటిష్టం చేయడంపై భారత్ ఇప్పటికే దృష్టి సారించింది. ఇక రెండో విషయం రాజకీయపరమైంది. కెన్యా, టాంజానియా, మడగాస్కర్, శ్రీలంక, మాల్దీవులు వంటి హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల్లో ఓడరేవులు, ఇతర మౌలిక సదుపాయాలను చైనా నిర్మిస్తోంది. ఎందుకంటే హిందూ మహాసముద్ర తీర ప్రాంతం చైనాకు లేదు. అందుకే విదేశాలపై ఆధారపడుతోంది. సో ఆయా దేశాల్లో చైనా గట్టిగానే కౌంటర్ ఇవ్వాలి. ఇప్పటికే ప్రధాని మోడీ ఆ దిశగా చొరవ చూపిస్తున్నారు. హిందూ మహాసముద్ర దేశాలకు సురక్షితమైన భద్రతా భాగస్వామిగా భారత్ ఆయా దేశాలతో సంబంధాలను పెంచుకుంటోంది. సముద్ర దొంగలను అడ్డుకోవడానికి ఇతర దేశాలు జోక్యం చేసుకోకుండా భారత్ ఆయా దేశాలకు సహకరిస్తోంది. ప్రకృతి విపత్తుల సమయంలో కూడా అండగా నిలుస్తోంది. హిందూ మహాసముద్రంలోకి చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గములు పంపవచ్చు. కానీ భారత విమాన వాహక నౌకలను పంపడం అసాధ్యం. అదే భారత్కు కలిసొచ్చే అంశం. యుద్ధంలో అవే కీలకమైనవి మరి.